నీలా గో. హ్యాకిట్ ఓపెన్ వెన్నెలా. బాస్, హ్యాకింగ్ చట్ట వ్యతిరేకమని నా రూల్స్ చెప్తున్నాయి. ఇది తప్పు కదా? ఇది ఎథికల్ హ్యాకింగ్ కింద వస్తుంది. ఎక్సెప్షన్. చెప్పింది చెయ్యి. అర్థమైంది బాస్. నలుగురికి మంచిదైతే చెయ్యాలి, లేదా లావైపోతాం. ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? మనుషులకి నచ్చిన విషయాలన్నీ తెలుసుకోవాలని మీరు నాకు అడాప్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేశారు. 4 విషయాలే మనుషులకి నచ్చినవి: టీవీ, సినిమా, భోజనం, కాసు. ఈజీ. బుద్ధిమంటూ నిన్నే వలచెనే, ఇనుములో హృదయం మొలిచెనే, బుద్ధిమంటూ నిన్నే వలచెనే. రాష్ట్రం పూర్తిగా ఇప్పుడు మిలిటరీ కంట్రోల్లో ఉంది. ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల సెల్ ఫోన్ నెట్వర్క్కి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికలో చేయబడుతున్నాయి. మిలిటరీ సహకారంతో మళ్లీ సెల్ ఫోన్స్ అమ్మకాలు మొదలెట్టి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ప్రజలందరూ ఎప్పట్లాగే మళ్లీ సెల్ ఫోన్ వాడుకోవచ్చు. ఏ బాలు అయ్యా, వెంటనే మంత్రిని పిలు. మన ఇంటికి మిలిటరీ ప్రొటెక్షన్ పెట్టమను అయ్యా. ఆల్రెడీ 4 వేల ఫుల్గా పోలీసులు ఉన్నారయ్యా. చూడు, వాళ్ళ దగ్గర ఉన్న 303 చక్ర రైఫిల్ చూసి వీధి కుక్క కూడా భయపడదు. AK-47 కావాలయ్యా. మొన్న చూసిన మన మనోజ్ లుల్లా ఇప్పుడు జ్యూస్ పిండేసిన పండులాగా ఎలా అయిపోయాడో చూసావుగా. సెల్ ఫోన్ సర్వీస్ మళ్ళీ ఉపయోగంలోకి రావడానికి ఆర్డర్ వేసిన వాడిని నేనయ్యా. జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో నెక్స్ట్ జ్యూస్ నేనే అవుతాననిపిస్తోంది. ఏయ్, వెంటనే మిలిటరీని పంపమనవయ్యా. ఏమండి జ్యూస్?
అయ్యా 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 ఏమైందయ్యా? ఆ సెల్ ఫోన్ సమూహం ఇప్పుడే పోరూరులో ఉన్న టవర్స్ అన్ని పీక్ పారేసి మిలిటరీ వాళ్ళు లేపేసి పోయిందటయ్యా. అవి ఇప్పుడు ఎక్కడికి పోయినాయో తెలవటం లేదటయ్యా. చూడు, పోలూరు ఇక్కడికి పక్కనేనయ్యా. ముందు మన ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ డబుల్ చేయమని. ఒక కంపెనీ అంతా అలర్ట్ గా ఉన్నారయ్యా. అన్ని గేట్లు డోర్లు మూయమని చెప్పు. విండోస్ కూడా మూయమను. ఒక చిన్న చిన్న హోల్ కూడా ఉండకూడదు. ఓకే అయ్యా, అన్ని మూసేశాను. కంప్యూటర్ ఇంటూ కూడా మూసేశాను. రాణిస్తున్నారు. అయ్యా ఇది రాయి కాదయ్యా, సెల్లు. కనిపించకుండా పోయిన మీ సెల్ ఫోను. రండయ్యా. స్టోన్స్ అన్ని భద్రంగా ఉన్నాయి. మరి మినిస్టర్ అంటే తమాషారా? టెక్నాలజీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అందుకే భయపడి నాది మాత్రం కరెక్ట్ గా తీసుకొచ్చి పడేసిపోయింది. ఎవరయ్యా ఈ ఉన్ని కృష్ణ? ఇది అన్నోన్ సార్. గుడ్ మార్నింగ్. మిలిటరీ పిల్లవయ్యా, ముందు పిచ్చుకుని కాల్ చేయవచ్చు. వీరభద్రం ఎలా ఉన్నారు? క్రిటికల్ గానే ఉన్నారు సార్. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. శ్వాసకోశలో ఏదో అడ్డుకుంది సార్. ఏంటి? ఏమడుకుంది? కరెక్ట్ గా తెలియడం లేదు సార్. వారి పియ్యని అడుగుదామంటే ఆయన నోరు మెత్తపడం లేదు. స్కాన్ చేసి చూసారా? చూసాం సార్. రిపోర్ట్లో ఏం లేదు, నార్మల్ గానే ఉంది. కానీ ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు సార్. ఏమైంది డాక్టర్? He is no more. వాట్? ఫోన్ ఫోన్ సార్, ఫోన్స్ అన్నప్పుడు ఎగిరిపోయింది సార్. ల్యాండ్ లైన్ అయ్యా. ఓకే సార్. హలో, నేను హోమ్ మినిస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఆ రోబోట్ చిట్టిని వెంటనే యాక్టివేట్ చేయండి. ఇవాళ ఇప్పుడే. ఏంటి సార్ ఇది? 2 ఇడ్లీ వడ పార్సల్ చేసి పంపమన్నట్టు అడుగుతున్నారు. అది కోర్టుచే నిషేధించబడింది సార్. అది ఇప్పుడు మనం మేరలేం కదా. అది నేను హ్యాండిల్ చేస్తాను. వెంటనే చిట్టిని రెడీ చేయండి. అది ఇప్పుడెలా వీలు పడుతుంది సార్? పార్లమెంట్ లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి, పెద్దల సభలో ప్రతిపక్షాలని ఒప్పుకోవాలి. చెయ్యాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది కదా సార్. అక్కడ మనకి 40 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ప్రాసెస్ విషయం నేను చూసుకుంటాను. అది మిషన్ సార్. ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం కదా. ఎవరైనా చంపితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? తమరా నేనా? చూడు, దొరికేది కదా అని పక్క తీర్చుకోవద్దయ్యా. అసలే టెలికాం మినిస్టర్ నోట్లో దూరింది. నాకు ఇప్పుడు ఎక్కడ దూరుతుందో తెలీదు. మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే? రాత్రి 12ంటికి వచ్చాను రా. అప్పటికే 20 మంది క్యూలో ఉన్నారు. ఇంకా ఫోనే చేతికి రాలేదురా. ఇంట్లో టాప్అప్ చేయమంటుంది. భయ్యా, సెల్ ఫోన్ లేకపోతే లైఫే, నువ్వు లేక నేను లేను అన్నట్టు అయిపోయిందిరా. సరే, మళ్ళీ మన సెల్ ఫోన్స్ అన్ని ఎగిరిపోయాయంటే నేను ఎట్లా అంటాను? షార్ప్ కదా. దేనికేమంటావు? ఏంట్రా ఇది? రైల్వే స్టేషన్లో నీళ్ళ గ్లాసులో గోల్స్కి వెళ్ళాడిస్తావు సార్, కొన్నాళ్ళుగా సెల్ ఫోన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది సార్. కుయ్యి అంటూ రింగ్ టోన్స్ లేవు. ఇప్పుడే లోకాన్ని తలెత్తి చూస్తున్నట్టుంది. పిల్లలతో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్ తిన్నగా కలుస్తున్నాను. బాగుంది కదూ? మరేం టెంకడానికి వచ్చినట్టు. ఏం చెప్పమంటావు? సెల్ ఫోన్ పెళ్ళం వంటిది.
ఉంటేనేమో చికాకు, లేకపోతేనేమో ఉండలేము. అలవాటైపోయింది. పడ్డ వేగానికి తల బద్దలవుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ చిట్టి. Holy Crow. City to control. Control to city. Assemble at PTK Road Junction.
ఏమిటిది? ఇంటర్నల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు యాక్టివ్గా లేదు. రీసెర్చ్ ఏది జరగట్లేదు. ఇద్దరు టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. 1964లో అటామిక్ కమిషన్ హెడ్ డాక్టర్ హోమీ బాబా దాన్ని ఓపెన్ చేశారు. డాక్టర్ శామ్కి ఫోన్ చేయి. హలో శ్యామ్ హియర్. డాక్టర్ శామ్, నేను వసీకర్ని. ఐ నీడ్ ఇన్ఫర్మేషన్ నౌ, అర్జెంట్. సెక్టర్ 2లో ఫేజ్ 14లో ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదేంటి? వసీ, కీప్ దిస్ కాన్ఫిడెన్షియల్. వేరే గ్రహాల్లో మనకి మళ్ళీ జీవరాశులు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి లోకంలో పలు చోట్ల నుంచి ఆకాశానికి సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. అదే విధంగా మనం సిగ్నల్స్ని పంపుతున్న చోట ఎటువంటి సిగ్నల్స్ పంపుతున్నారు? ఈ విశ్వంలో చెడు శక్తులు అనేవి ఉంటాయి, మంచి శక్తులు అనేవి ఉంటాయి. కానీ మేము పాజిటివ్ సిగ్నల్స్ని మాత్రమే ఇక్కడి నుంచి అంతరిక్షానికి పంపుతున్నాం.